హాయ్ నీట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నీట్ 2025 యూజీకి ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి దాదాపు మరి ఇక్కడ నుంచి అయితే మరి ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే మరి 64,000 మంది రాస్తున్నారు. తెలంగాణ నుంచి మరి ఒక 70 మరి మొత్తం కలిపి 1,30,000 మంది అయితే రాస్తున్నారు. 1,40,000 మంది అయితే రాస్తున్నారు ఈ ఎగ్జామినేషన్. ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మన ఛానల్ తరఫున. మరి ముఖ్యంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి, తెలంగాణ తెలుగు వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. కొంతమంది షార్ట్ టర్మ్ ఉన్నారు, కొంతమంది 2 డ్రాప్స్ ఉన్నారు, 1 డ్రాప్ ఉన్నారు, మరి 1 లాంగ్ టర్మ్, 2 లాంగ్ టర్మ్. ఈసారి అందరికి కూడా మరి ఎంబీబీఎస్ సీటు రావాలని మరి మన ఛానల్ తరఫున కోరుతున్నాను. ఆల్ ది బెస్ట్. మరి విషయానికి వస్తే నేడే నీట్ యూజీ పరీక్ష దేశవ్యాప్తంగా 23 లక్షల మంది హాజరయ్యే అవకాశము. 550 నగరాలు, 52 నగరాలు, పట్టణాలతో పాటు దేశం వెలుపల 14 చోట్ల నీట్ నిర్వహణ. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షా కేంద్రాల అనుమతి. మధ్యాహ్నం 2 గంటల నుంచి పరీక్ష. నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ, 1 మినిట్ ఆలస్యమైన నో ఎంట్రీ ఏమో మనం వీడియో కూడా చేయటం జరిగింది. మరి చూసినట్టయితే ఈ యొక్క మరి ఎగ్జామినేషన్కి అప్డేట్స్ ఏమైనా ఉంటే చూద్దాం. ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర వైద్య వర్గాల ప్రవేశాలకు సంబంధించి నీట్ యూజీ 2025 నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆదివారం నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా 552 నగరాలు, పట్టణాలు, దేశం వెలుపల 14 నగరాల్లో పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. పెన్ను పేపర్ విధానంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. హిందీ, ఇంగ్లీష్, తెలుగుతో కలిపి 13 భాషల్లో ఈ పరీక్షను ఎన్టీఏ నిర్వహించింది. విద్యార్థులు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు పరీక్షా కేంద్రాలు అనుమతిస్తారు. నిమిషం ఆలస్యమైన అనుమతించరు. గత ఏడాది నీట్ యూజీ ప్రశ్నపత్రం లీక్తో పాటు అవకతవకలు చోటు చేసుకుంటడంతో ఈసారి పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు. విద్యార్థులను పక్కగా తనిఖీ చేసి పరీక్షా కేంద్రాలకు అనుమతించాలని అన్ని జిల్లాల యంత్రాంగం ఎన్టీఏని ఆదేశించింది. విద్యార్థులను పక్కాగా తనిఖీ చేసి కేంద్రంలోకి అనుమతిస్తారు. లేకపోతే ఏంటంటే మరి జాతీయ స్థాయిలో ఎన్ని సీట్లు ఉన్నాయో మనకి జాతీయ స్థాయిలో 117,000 సీట్లు ఉన్నాయి. మరి కానీ ఈసారి జాతీయ స్థాయిలో 23 లక్షల మందికి పైగా నీట్ రాసే అవకాశం. అంటే 117,000 బై 23 లక్షలు. చాలా కాంపిటీషన్ అమ్మ, కష్టపడి చదవాలి మరి. అదేవిధంగా 24 లక్షల మంది దరఖాస్తు చేయగా 23.3 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. ఏపీ నుంచి గత ఏడాది 66,000 మంది దరఖాస్తు చేయగా 64,000 మంది పరీక్ష హాజరయ్యారు. ఈసారి గత ఏడాది కంటే రాష్ట్రం నుంచి విద్యార్థులు పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంది. అనంతపురం, కర్నూలు, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి సహా 29 నగరాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. నీటు అర్హత సాధించిన విద్యార్థులను దేశవ్యాప్తంగా 776 మెడికల్ కాలేజీలు, మొత్తం మెడికల్ కాలేజీలను ఉంది దేశవ్యాప్తంగా 776 మెడికల్ కాలేజీలు ఉంది. జాతీయ స్థాయిలో 117,000 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో. ఏపీలోని ప్రభుత్వం, ప్రైవేటు విద్యా సంస్థల్లో ఏపీలో ఎన్ని సీట్లు ఉన్నాయి? 6,500 సీట్లు ఉన్నాయండి అమ్మ, గుర్తుపెట్టుకోండి. మరి అదేవిధంగా చూసినట్టయితే మరి తెలంగాణకు సంబంధించి నేడు నీటి పరీక్ష. ఇది తెలంగాణకి సంబంధించిన తెలంగాణలో 72,000 మంది హాజరవుతున్నారు. ఆంధ్రాలో ఒక 64 వేసుకున్న 135,000 మంది హాజరవుతారు రెండింటికి కలిపి. మరి చూసినట్టయితే 190 కేంద్రాల్లో పరీక్ష నిర్వహణకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల పరీక్ష. ఇది తెలంగాణ అప్డేట్. ఇది తెలంగాణ అప్డేటు. ఇందాక ఆంధ్ర అప్డేట్ అయింది కదా. విద్యా కోర్సుల్లో జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీటి ఆదివారం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా నీటి పరీక్షకు 72,000 మంది విద్యార్థులు హాజరు కన్నారు. గత 2 సంవత్సరాలుగా పోసి ఈసారి రాష్ట్రంలో నీటి విద్యార్థులకు తగ్గింది. లాస్ట్ ఇయర్ 24 లక్షలు అయితే ఇప్పుడు 23 లక్షలు. 2023లో 72,842, 24లో 77,849 నీటి పరీక్ష రాశారు. ఈసారి దరఖాస్తుల సంఖ్య 5,000కు తగ్గింది. ఈసారి నీటి పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా 190 కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాటు చేసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే నీటి పరీక్ష కోసం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 లోపు విద్యార్థులు పరీక్ష కేంద్రాలను అనుమతిస్తారు. మరి స్టూడెంట్స్ మరి 11:30 లోపు మరి ఎగ్జామినేషన్ హాల్లో ఉండేటట్టు చూడండి. 1:30 గంటల లోపు 1:30 తర్వాత గేటు మూసేస్తారంట. ఆ తర్వాత పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఇవ్వరు. పెన్ను పేపర్ హోంవర్క్ ద్వారా పరీక్షకు ఇప్పటికే
పరీక్షా కేంద్రము వివరాలను సిటీ ఇంటిమేషన్ స్లిప్ ద్వారా విద్యార్థులకు అందజేశారు. తదనంగా విద్యార్థులు మే 1 నుంచి అడ్మిట్ కార్డును ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకున్నారు. ఆదివారం పరీక్షా కేంద్రానికి వెళ్ళేటప్పుడు అడ్మిట్ కార్డుతో పాటు అంటించడానికి ఒక ఫోటో తీసుకెళ్ళాలి. 2 ఫోటోలు తీసుకెళ్ళాలి. ఒకటి పాస్పోర్ట్ ఫోటో, ఒకటి పోస్ట్ కార్డ్ సైడ్ ఫోటో. అడ్మిట్ కార్డు అంటించడానికి ఒక ఫోటో తీసుకెళ్ళాలి. ఫోటో ఐడి ప్రూఫ్ మాత్రమే పరీక్షా హాల్లోకి అనుమతిస్తారు. విద్యార్థులు ఎలక్ట్రానిక్ వస్తువులు, జ్యువెలరీ, పేపర్లు, పర్సులు వంటివి అనుమతించకూడదు. నీటి పరీక్ష నిర్వహణ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్పష్టమైన ఆదేశాలు అయితే ఇచ్చిందమ్మాయి. హైదరాబాద్లోని అత్యధిక కేంద్రాలు. నీట్ పరీక్ష సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 190 కేంద్రాలు ఉండగా హైదరాబాద్ జిల్లాలో 62 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 26,000 మంది పరీక్షకు హాజరవుతున్నారు. గత సంవత్సరము దృష్టిలో ఉంచుకుని ఈసారి పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పరీక్షా కేంద్రంలో సీనియర్ అధికారిని, నోడల్ ఆఫీసర్గా ఒక పోలీసు అధికారిని ప్రత్యేకంగా నియమిస్తున్నారు. అలాగే అన్ని కేంద్రాల్లో సీసీటీవీలను, త్రాగునీరు, మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం. అన్ని పరీక్షా కేంద్రాల్లో విస్తృత బందోబస్తు ఏర్పాటు చేస్తుంటే ఆరోగ్య శాఖ కార్యదర్శి అడిషనల్ డీజీ మహేష్ భాగవత్ తెలిపారు. ఈసారి అయితే నీట్ కొద్దిగా టఫ్గా ఉండేది. మరి ప్రతి ఒక్కరు కూడా మీరు చేయాల్సింది ఏంటంటే 12:30 లోపు ఎగ్జామినేషన్ సెంటర్లోకి వెళ్ళిపోండి. ఎందుకంటే తర్వాత వాళ్ళు ఇవన్నీ వేస్ట్ పనులు. మీరు వెళ్ళి తొందరగా మీరు లేట్కి వెళ్ళారనుకోండి, 1 గంటతో వాళ్ళని మరి వాళ్ళ బతువులు ఆడుకోవటం ఇవన్నీ వేస్ట్. ఎందుకంటే 12:30 అట్లీస్ట్ 1 PM లోపు మీరు వెళ్ళేటట్టు చూడండి. ఆల్ ది బెస్ట్ చూడండి. ప్రతి ఒక్కరికి మంచి కాలేజీల్లో మరి సీట్లు అయితే కాంపిటీషన్ అయితే జాస్తిగా ఉంది. మరి 1,17,000 MBBS సీట్లు ఉంటాయి. మరి 23 లక్షల మంది అయితే హాజరవుతున్నారు. మరి అటెండెన్స్ అయితే 22,05,000 మంది అయితే రాస్తారు. మరి కాంపిటీషను 1,19,000 వరకు కాంపిటీషన్. అంటే ఒకరికి 19 మందిలో ఒకరికి సీటు వచ్చే అవకాశం ఉందంట. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. బాయ్.